హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఫాదర్స్ డే కదా! సో, మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. టెడ్డీ, హ్యాపీకి ఇద్దరికి లంచ్ బాక్సెస్ పెట్టేశాను. హ్యాపీకి ఏమంటే అదే బాక్స్ కావాలంట. ఇంకా టెడ్డీ కూడా ఇంకా బుక్స్ ఎక్కువ రాలేదులే, ఇదే తీసుకెళ్తాను అంటా అనింది. అందుకనేసి ఇంకా సేమ్ బాక్స్ పెట్టాను. నెక్స్ట్ ఇద్దరు కలిపి ఒకేసారి బాక్సెస్ పెడదాంలే అనేసి. ఇంకా టెడ్డీ ఏమంటే సడన్గా ఆ రోజు ఇంకా స్కూల్కి వెళ్ళాను అనింది. హెల్త్ కొంచెం బాగాలేదు, సరే వద్దులే అనేసి ఇంక పంపించలేదు. బాక్సెస్ రెడీ అయిపోయినాక ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఆ రోజు హ్యాపీ ఒక్కటే వెళ్తూ ఉంది. ఇంకా నేను టెడ్డీకి ఏమంటే మా నాన్నమమ్మీ దగ్గర జడేసుకోరా బాగేస్తుంది అని చెప్పాను. అది వేసుకుంటా ఉంది. ఇంకా డాడీ ఏమంటే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసారు. డాడీ ఫ్రెండ్స్ అనమాట. ఈ 2 monthsలో అంటే మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి బెంగళూరుకి 2 months అవుతుంది. సో ఈ 2 monthsలో మా డాడీ చూసారా ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ఫ్రెండ్స్ చేసేసుకున్నారో అసలు మాకు కూడా సగం మంది తెలియదు. అసలు సగం మంది ఏంది కంప్లీట్గా తెలియదు. ఎవరో కొంతమంది తెలుసు నాకు. సుదర్శన్కి నాకు కొంతమంది తెలుసు ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ కొందరు. అందరైతే అసలు ఎవరికి తెలియదు. వాళ్ళకి మేము కూడా తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. అలాంటిది మా డాడీ అయితే ఎంతమంది ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నారా నాయనా అనుకున్నాము. ఫొటోస్ అన్ని చూపిస్తున్నారు. ఇంకా మిస్ అవుతున్నాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని. డాడీ వెళ్తున్నారు కదా ఊరికి, సో వాళ్ళతో ఒక ఫోటో తీసుకుని వచ్చారంట, అదే చూపిస్తున్నారు. ఇంకా మమ్మీ కూడా రోజు కింద వాకింగ్కి వెళ్ళుంటే మమ్మీకి ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యి ఉంటారో అనేసి అనుకున్నాను నేనైతే. ఇంకా హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయింది. అదే బాయ్ చెప్పడానికి డాడీ అక్కడ ఉన్నారు. హ్యాపీ బాయ్. ఇంకా టెడ్డీ అయితే జడ చూడశాక ఎంత బాగా వేసిందో, నాన్న మమ్మీ భలే వేసింది అంటానే ఉండింది. అవునరా భలే వేసింది అని చెప్పేసి వీడియో తీసుకుంటా ఉన్నాను. హ్యాపీ అయితే ఎంత గుడ్ గర్ల్ అయిపోతా ఉందో. టెడ్డీ రాకపోతే హ్యాపీ కూడా వెళ్ళను అనేసి ఏడుస్తుందేమో అనుకున్నాను. అలా ఏడవకుండా గమ్ముగా మంచిగా వెళ్ళిపోయింది స్కూల్కి. అండర్స్టాండ్ చేసుకుంటాను ఈ మధ్య అన్నీ హ్యాపీ కూడా. ఇంకా డాడీ మమ్మీ లగేజ్ అంతా సర్దుకుంటా ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగే అనమాట బయలుదేరుతారు. సో అందుకే అన్నీ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాను కిచెన్లోకి. ఇంకా మీరు ఈ నైట్ డ్రెస్ అడిగారు కదా ఎక్కడ తీసుకున్నావు ఆశ అనేది, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కాబట్టి చెక్ చేయండి. ఆన్లైన్లోనే తీసుకున్నాను, వెబ్సైట్లో అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తాయి కదా, సో అట్లాంటి వెబ్సైట్లో తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమంటే మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, రిటర్న్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అందుకనేసి నేను మీకు వీళ్ళది లింక్స్ ఇవ్వను అనమాట. ఇంకా మీరు అడిగారు కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే డాడీకి మమ్మీకి ఉప్మా చేశాను. ఇది ఏమంటారు బన్సీ రవ్వ ఉప్మా అంటారు కదా, అదంటే చాలా ఇష్టము. ఇది చాలా మంచిది కూడా, ఏమంటారు హెల్దీ రెసిపీ, అందుకనేసి చేస్తూ ఉంటాను. డాడీ మమ్మీ వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. నేను అక్కడ ఉన్నప్పుడు డాడీ వాళ్ళ దగ్గర కూడా మమ్మీ ఎక్కువ చేసేది, నాకు చాలా ఇష్టం. కానీ మా సుదర్శన్కి ఇష్టం లేదు, అందుకే చేయను నేను. భలే ఉంటుంది బన్సీ రవ్వ ఉప్మా. సో బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను. ఇంకా దోశ కాలం దోశ వేసేద్దాంలే నాకు సుదర్శన్కి అనేసి అనుకున్నాను. ఇంకా సిర్రాకు ఉంది, సో దాంతో ఏమంటారు తిరగబాత్ తాలింపు పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ పచ్చడి చేద్దాము అనుకుంటా ఉన్నాను లంచ్కి. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నాకు చాలా ఇష్టం బన్సీ రవ్వ ఉప్మా. నార్మల్ ఉప్మా కూడా ఇష్టం, కానీ దానికంటే ఇదే బాగా ఇష్టం. సో మమ్మీ డాడీ వాళ్ళకి లాస్ట్ డే అనమాట నేను బ్రేక్ఫాస్ట్ పెట్టడము ఇంట్లో. పాపం ఇలా కూర్చొని తింటూ ఉంటారు. తెచ్చి పెడతాను కదా, అప్పుడు భలే ఇష్టంగా తింటారు. ఎంత ఓపిక తెచ్చి పెడతావమ్మా అని పొగుడుతూనే ఉంటాను నన్ను. ఇంకా ఈ తవా తీసుకున్నాను, ది ఇండస్ వ్యాలీ నుండి. ఇంకా ఇది ప్యూర్ 100% ఐరన్ తవా అనమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడే జస్ట్ వాష్ చేశాను. సీజనింగ్ చేసేసి ఉంటుంది అనమాట. మనం నార్మల్గా మళ్ళీ చేసుకోవాలి అదంతా అవసరమే లేదు. నార్మల్గా మనం ఇంకా దోశ వేసుకోవచ్చు, చపాతీ కావాలంటే చపాతీ వేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ చూసారా ఇలా సిలికాన్ గ్రిప్తో వస్తుంది. సో మళ్ళీ మనకి కాలడం అలాంటివి ఏమీ ఉండదు. సో ఇది తీసుకున్నాను. ఇంకా ఈరోజు దీంతో నేను దోశ వేద్దాము దీంట్లో అనేసి అనుకుంటున్నాను. అందుకే ఇంకా దోశకు అనేసి ఈ పెను పెట్టేసాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మనం అంతా నీట్గా రబ్ చేసేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తుంది ఇంకా దోశలు. ఇంకా మనం ఏ పెనుమైనా అంతే కదా, కాకపోతే ప్యూర్ 100% ఐరన్ కాబట్టి హెల్తీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అందుకనేసి ఇంకా ఈ తవా తీసుకున్నాను. ఇంకా నాకు కొంచెం టెన్షన్గా ఉండింది, ఎలా వస్తుంది అబ్బా దోశ ఫస్ట్ దోశ అనేసి. ఫస్ట్ దోశనే పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుండింది అనమాట. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా మీరు నా కూపన్ కోడ్ ఆశా సుదర్శన్ అనేసి యూజ్ చేశారనుకోండి 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ రోజు దోశకి కారం ఉంది, ఇంకా పప్పు ఉండింది అనమాట, నిన్న చేసిన పప్పు, ఆకుకూర పప్పు. ఇంకా మాకు కీరా కూడా అలవాటు అయిపోయింది. సుదర్శన్ ఏమంటే కీరా పెట్టు బుజ్జు నాకు కూడా అనేసాను. ఇంతకుముందు పడేది కాదు మా సుదర్శన్, అందుకు తినేవాడు కాదు. ఇప్పుడు మంచిగా పడతా ఉంది, హ్యాపీగా తింటున్నాడు. అందుకే రోజు కీరా అలవాటు చేసుకున్నాడు. ఇంకా ఆ రోజు లంచ్కి వచ్చేసి ఇదిగో సిర్రాకు తాలింపు పెట్టేశాను, ఫ్రై చేసేసాను. ఇంకా బీరకాయ పచ్చడి చూస్తాను, టొమాటో పచ్చడి లాగా ఉంది కదా, అది బీరకాయ పచ్చడి. డాడీ మమ్మీకి అనేసి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా బ్రౌన్ రైస్ చేసేసాను డాడీ కోసం అనేసి.
ఇంకా ఆ రోజు ఏంటో చాలా డల్‌గా ఉండింది. ఏమంటే నెక్స్ట్ డేనే కదా డ్యాడీ వాళ్ళు ఊరికెళ్ళిపోతారు. సో, ఆ రోజు ఏదోగా ఉండిందనమాట. లంచ్ చేశాను, పెట్టేశాను. ఇంక డ్యాడీ మమ్మీ కూడా చాలా డల్‌గా అక్కడే ఇంట్లోనే అంటే రూమ్‌లోనే ఉన్నారు. సైలెంట్‌గా ఉన్నారు. ఏదో మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు. ఇంక నేను ఫ్రెష్ అయిపోదాం అనేసి ఫ్రెష్ అయిపోయాను. యూ ఆర్ గోయింగ్ టు టెస్ట్ డ్రైవ్ చెప్పు. అబ్బా ఆలు స్కూల్కి వెళ్ళింది. చిన్న పాప స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే పుట్టింది. అవును, వాడు బాగాలేదు, వెళ్ళలేదు. అమ్మా ఇంకా అప్పుడు డాడీ వాళ్ళతో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళున్నాం కదా, మేము సఫారీ చేసాము. XU 700కి వెళ్ళాము. వచ్చిన తర్వాత ఏమంటే టెడ్డీకి చెప్పాడు సుదర్శన్, సఫారీ కంటే XU 700 బాగుంది రా, సఫారీలో ఏదో కళ్ళు తిరుగుతున్నాయి రా, అంత బాగాలేదురా అది ఇది అంటే టెడ్డీకి మాత్రం నమ్మనే లేదు. వెళ్ళి అదే తీసుకుందాం అన్నట్టుగా ఉన్నది. వీడికి కూడా చూపించాలి, అది ఒకసారి కూర్చోపెట్టి అన్నట్టుగా సుదర్శన్ టెస్ట్ డ్రైవ్కి చెప్పాడనమాట. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వీళ్ళు కార్ తీసుకొచ్చారు. ఇంకా సుదర్శన్ మళ్ళీ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా టెడ్డీ హ్యాపీ ఇంకిద్దరు వెనకాల కూర్చుంటారు కదా, మేము ముగ్గురం వెనకాల కూర్చున్నాం. నాకైతే కొంచెం నాకు వెనకాల కూర్చొని అలవాట్లేదు కాబట్టి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టే కొద్దిగా అనిపించింది ఆ రోజు. కానీ ఆ రోజు డాడీతో వెళ్ళినప్పుడేమో అంత స్పేషియస్గా అనిపించలేదు, చిన్నగా ఉంది కారు, ఏంటబ్బా ఇరుగ్గా ఉంది అలాగా అనిపించింది. కానీ ఇక్కడేమంటే వేరేగా ఉంది. ఆ రోజు చాలా స్పేషియస్గా ఉంది, ఎందుకో తెలియలేదు. అరే భలే ఉంది అనేసి అనిపించింది. ఇక్కడ చూడు, రెడ్డోడికి ఎలా ఉందంటే, అరే సన్ రూఫ్ అంటే వీళ్ళకి ఇష్టం కదా, అరే సన్ రూఫ్ చూడరా ఓపెన్ చేసినా చూడమంటే, అమ్మో వద్దా చక్క నేను ఎక్కద్దురా హ్యాపీ, మనము మన కార్లోనే ఎక్కుదాము అనేసి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా సుదర్శన్ కూడా ఏమంటే డ్రైవింగ్ చాలా ఈజీగా చాలా బాగుంది. ఆ రోజు కూడా ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు ఏదోగా అనిపించింది. కానీ ఈరోజు బాగుంది బుజ్జు, నాకేం అనిపించట్లేదు, బాగుంది ఈరోజు, ఎందుకో తెలియట్లేదు అని స్టార్ట్ చేశాడు. ఇంకా మాకు మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోయామన్నమాట. ఇంకా సుదర్శన్ ఏమంటే వెనక నుంచోని ఇంకా సుదర్శన్ ఏమంటే వెనకాల కూడా వచ్చి కూర్చొని టెస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉంది ఏంటి అనేది, కంఫర్ట్గా ఉందా లేదా. డ్రైవింగ్ ప్లేస్ ఒక్కటే బాగుంటే సరిపోదు కదా, అంతా చూసుకోవాలి. సో అట్లా అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ ఏమంటే చాలా స్పేషియస్గా ఉంటుంది, బ్యాక్ సీట్స్ కూడా టెడ్డీ హ్యాపీ కూర్చున్నారే అక్కడ. సో మాకు ఇప్పుడు మళ్ళీ ఇది నచ్చింది. స్టైల్గా దిగితే అట్లే అవుతాయి. బాగుందిరా. ఇంకా నేను సుదర్శన్ ఏమనుకున్నామంటే డాడీ వాళ్ళు ఉన్నప్పుడే మనం కార్ బుక్ చేసేసుకుంటే బాగుంటుంది బుజ్జు అనేసి అంటా ఉన్నాడు. కానీ అదేమంటే కుదరలేదు మాకు. అవును బుక్ చేసుకుంటే బాగుండు అనేసి నాకు కూడా అనిపించింది. న్యూ బ్యాగ్ హ్యాపీకి ఉంది ఆల్రెడీ. ఇంకా టెడీకి స్కూల్ బ్యాగ్ ఏమంటే పాడైపోయి ఉండింది, అందుకనేసి మళ్ళీ ఒకటి ఆర్డర్ చేశాడు. టెడీకి, రూబీకి, టింకుకి వాళ్ళ ముగ్గురికి ఆర్డర్ చేశాడు. వాళ్ళిద్దరికి వాళ్ళ అడ్రసెస్కి పెట్టేశాడు అనమాట సుదర్శన్. ఇంకా హ్యాపీకి అయితే బ్యాగ్ ఉంది, వాడు అడగలేదు, సో అవసరం లేదనేసి వాడికి కొనిలేదు. మా డాడీ కదా దాని ప్రైస్ చూసి షాక్ అవుతా ఉన్నారు, ఇంత ప్రైసా అనేసి. ఇంకా మీకు టెడీ బ్యాగ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి. అన్ని లింక్స్ ఇస్తూ ఉన్నాను ఈ వ్లాగ్లో, నాకే అర్థం కావట్లేదు. ఇంకా కార్ ఏమంటే ఎందుకు బుక్ చేయలేదంటే అంతా రెడీగా ఉన్నాం, డిసైడ్ చేసేసుకున్నాం ఏ కార్ తీసుకుందాము అలా అనేసి. కానీ లాస్ట్ బుక్ చేసే ముందు ఏమైంది తెలిసింది మా సుదర్శన్కి, ఆగస్ట్ వరకు మంచి ముహూర్తాలు లేవు, సో మంచి డేస్ లేవు, వద్దు అసలే కార్ తీసుకునేది అలా తొందరపడి తీసుకోవద్దు, ఆగి తీసుకోండి, ఏదైనా అర్జెంటుగా తీసుకోవాలి జరిగిపోవాలి అన్నట్టుగా ఉంటే తీసుకోవచ్చు అనేసి ఆస్ట్రాలజర్ ఉంటారు కదా ఆయన్ని కాంటాక్ట్ అయితే మా సుదర్శన్ చెప్పాడనమాట. అందుకనేసి ఇంకా అలా డ్రాప్ అయిపోయాము. డాడీ ఏమంటే రోజు ఇక్కడ షోల్డర్ పెయిన్ వస్తుంది డాడీకి, అందుకనేసి సుదర్శన్ ఏమంటే అలా ఎక్సర్సైజ్ చేయమంటే పాపం రోజు చేస్తూ ఉన్నారు. ఇంకా మమ్మీ డాడీ ఇక్కడ కూర్చొని ఉంటారు బాల్కనీలో, ఎంత బాగుంటుందో. ఇంకా డాడీ వాళ్ళకి అక్కడ తెచ్చుకున్నట్టువన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసాను మర్చిపోకుండా. ఈ ఫిల్టర్ కూడా తెచ్చుకున్నారు కదా, కాఫీ ఫిల్టర్, అది కూడా పెట్టి పంపించాను. ఇంకా డాడీ ఏమంటే బెడ్రూమ్ అంతా సర్దుకుంటా ఉంది, మా సుదర్శన్ కొంతసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాడు.
మమ్మీ డాడీ ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటే ఇంకా లాస్ట్ డే కదా వాళ్ళతోనే ఉండాలనిపిస్తూ ఉండింది. అందుకే నేను మధ్యలో చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాను. ఇక మమ్మీ డాడీని అబ్జర్వ్ చేశారా మీరు? ఆ నోస్ చూసారా? ఇద్దరు నోస్లు అదేమంటే బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ ఉంటాయి కదా, అది రిమూవ్ చేసేస్తా అది. అట్లా డాడీ మమ్మీకి ఇద్దరికి పెట్టాను. అది కొంచెం పెట్టుకోండి మమ్మీ బాగుంటుంది, నోస్ అంతా నీట్గా అయిపోతుంది అనేసి పెట్టాను. పాపం అది మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు చాలా పెయిన్ వేస్తుంది. అది డాడీకి అది ఫస్ట్ టైం పెట్టానమాట. ఆ పెయిన్ అంటే కొద్దిగా ఉంటుంది కదా, సో రిమూవ్ చేసేటప్పుడు. సో అట్లా దాని తర్వాత ఏమంటే మళ్ళీ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవాలి, అది పోర్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి. సో అదే ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు అంతా నాకేమంటే ఏదో హార్ట్ బరువుగా ఉండిందనమాట. మనస్ఫూర్తిగా మాట రావట్లేదు, మనస్ఫూర్తిగా నవ్వడం లేదు, మనస్ఫూర్తిగా ఏడవడం కూడా లేదు. ఏదో సంథింగ్ ఏదో అర్థం కాలేదు, ఏదో చాలా బరువుగా చాలా పెయిన్గా అలా ఉండింది. ఇంకా డాడీ ఏమంటే ఆయిల్ పెట్టమంటే మసాజ్ చేయమనేసి అది చేస్తూ ఉన్నాను. ఇక్కడ మమ్మీ చేస్తూ ఉంటుంది మామూలుగా, ఇంకా మమ్మీకి బాగాలేదు కదా అందుకే నేనే. సో ఇక్కడ ఏమంటే ఈ అమ్మాయి సంగీత, మీకు గుర్తుందా? నా ఫస్ట్ మెయిడ్ అనమాట తను. వాళ్ళ పాప నేపాల్లో ఉంటుంది, నేపాల్లో చదువుకుంటూ ఉంటుంది, టిక్ టాక్ చేస్తుంది, భలే చేస్తూ ఉంటుంది. నాకు ఈ అమ్మాయి వీడియోస్ పంపిస్తూ ఉంటుంది. సో వచ్చి కొంతసేపు 1 hour వరకు ఉన్నారు. ఇంక ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమంటే వీడియో తీశాను మీ అందరికి చూపిద్దాము అనేసి అదే చెప్పుకుంటా ఉంది ఇక్కడ. ఇంకా ఆ సంగీతకి బాబు పుట్టాడు, ఆ తమ్ముడిని చూడడానికి వచ్చిందనమాట నేపాల్ నుండి పాప. సడన్గా తీసుకొచ్చేసరికి ఆ పాపకి ఇంకా మనీ ఇచ్చేసి పంపించాను, ఏమైనా కొనిచ్చు అనేసి. ఇంకా ముందు తెలుసుంటే మంచి డ్రెస్సెస్ అయినా ఏదైనా తీసి ఇచ్చి ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ డాడీకి ఏమంటే ప్యాంట్ ఆర్డర్ చేస్తున్నాం కదా అమెజాన్లో, ఆ ప్యాంట్ వచ్చింది. కాకపోతే ఎంత లూజ్గా ఉందో, నేను డాడీకి సర్ప్రైజ్గా ఉండాలి కదా, డాడీకి తెలియకుండా ఆర్డర్ చేయాలి కదా అని డాడీ అక్కడ ప్యాంట్ హ్యాంగ్ చేసి ఉంటే డోర్కి అది సైజ్ చూసి సుదర్శన్ చెప్పాను, ఆ సైజ్ అయితే పాపం తెప్పించారు. అదేమంటే చాలా లూజ్గా ఉంది. సరే అంకుల్ అది పర్వాలేదులేండి, నేను ఎక్స్చేంజ్ పెట్టేస్తాను, హైదరాబాద్ అడ్రస్కి పెట్టేస్తానులేండి, అక్కడికి వచ్చేస్తుంది అని చెప్పారు. సో టెడీ బ్యాగ్ అనమాట, ఇంకా బుక్స్ అన్ని పెట్టుకుంటూ రెడీగా పెట్టేసుకొని ఉంది. ఇంకా ఆ రోజు నైట్కి ఏమని డాడీ ఇడ్లీ పెట్టేయమ్మా చాలు అన్నారు. మమ్మీకి కూడా ఏమంటే నాకు కూడా ఏం వద్దనేసాను. లేదు మమ్మీ నేను మ్యాగీ సూప్ చేస్తాను, సూప్ మ్యాగీ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది, ఆ తిందుగా అనేసి అంటే సరే అనేసాను. ఇంకా ఇదేమంటే నా దగ్గర నెయ్యి ఉండింది, నెయ్యి కాదు మీగడ ఉండింది, దాంతో నెయ్యి చేసుకోవాలి. మమ్మీ ఏమంటే వచ్చినప్పటి నుండి నేను చేసి పెడతాను అంటా ఉండింది. పాపం నేను మర్చిపోతూ ఉన్నాను, మెయిన్గా తిరుపతి నుండి వచ్చిన తర్వాత నుండి అది బయట పెట్టడం మర్చిపోతున్నాను. ఇంకా ఆ రోజే లాస్ట్ డే, ఆ రోజు గుర్తుకొచ్చింది. ఇంకా అప్పటికి నైట్ పెట్టాను, చూద్దాం 12 వరకు అది మెల్ట్ అయితే దాంతో మళ్ళీ చేసుకోవచ్చు, మమ్మీ దగ్గర చెప్పి చేసుకుందాం అనేసి అనుకొని బయట పెట్టాను. కానీ తర్వాత ఏమైందంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేశాను. ఏమంటే డాడీ మమ్మీ ఏమంటే తినేసిన వెంటనే తొందరగా పడుకునేసారనమాట వాళ్ళు. ఆ రోజు టయర్డ్ అయిపోయి, అంటే అర్లీ మార్నింగ్ లేయాలి మెయిన్గా, సో ముందే తినేసారో లేదో పడుకునేసారు. అందుకే ఇంకా మళ్ళీ నెయ్యి చేసుకోలేదు, లోపల పెట్టేసుకున్నాను. సరే మళ్ళీ నేను ఎప్పుడైనా చేసుకుందాంలే, ఏదైనా వీడియోలో చూసి చేసుకుందామని. నాకు ఎప్పుడు రాదు, చేయలేదు ఎప్పుడు నేను. సో ఇది నెక్స్ట్ డే అనమాట. అర్లీ మార్నింగ్ అంటే 4కి లేచేసాము. డాడీ వాళ్ళైతే 4కి లేచేసారు, నేనైతే 4:30 అలా అలారం పెట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోయాము అందరము. డాడీ వాళ్ళ లగేజ్ అనమాట. నేను అయితే భయపడ్డాను, ఇంత లగేజ్ పెట్టుకుని ఎలా వెళ్తారబ్బా డాడీ వాళ్ళు అనేసి. ఇంకా డాడీ ఏమంటే ఏం ప్రాబ్లం లేదమ్మా, అక్కడ నేను ఎయిర్పోర్ట్లో దిగేసిన తర్వాత ఏమంటే అక్కడ ఒకటి ఉంటుంది వెహికల్, ఒకటి డాడీ మమ్మీ వాళ్ళ కోసం ఉంటుంది, అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కోసం ఉంటుంది. సో దాంట్లో వెళ్ళిపోతాము, అది కరెక్ట్గా ఫ్లైట్ దగ్గర దింపేస్తుంది. దాని తర్వాత అక్కడ క్యాబ్ బుక్ చేసేసుకుంటాము, వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఇంటికి. అక్కడ ఎవరైనా సెక్యూరిటీ అట్లా ఉంటారు కదా, వాళ్ళు పైకి తెచ్చి ఇచ్చేస్తారమ్మా, ఏం పర్వాలేదులే, నువ్వేమి దాని గురించి వరి అవ్వద్దు అనేసి అన్నారు. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు ఇంకా వెళ్ళే అప్పుడు పెడదాము, మమ్మీకి తెచ్చిన శారీ, డాడీకి తీసుకున్న షర్ట్ అనేసి ఇంకా ఇక్కడ మమ్మీకి గాజులు పూలు పండ్లు పెట్టి ఇంకా దాని తర్వాత ఇస్తున్నాను అనమాట. డాడీ మమ్మీ వాళ్ళ కోసం తెచ్చాను, మమ్మీ కోసం తెచ్చాను కదా శారీ నేను, సో అది లాస్ట్ వ్లాగ్లో మీరు చూసుంటారు. నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమి ముందేం తెలియదు, వ్లాగ్స్ పెడుతున్నప్పటి నుండే తెలుసుకున్నాను. చాలామంది ఏమంటే అప్పుడు మోహన శిరీష అట్లా వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమంటే పెట్టి పంపించాల్సింది ఆశ, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇలా చేసి పంపించాలి అట్లా అనేసి మీరే నాకు కామెంట్స్లో పెడతా ఉండేవాళ్ళు. సో అలా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను. ఇంకా డాడీకి మమ్మీకి వచ్చినప్పుడు, ఇక్కడ మమ్మీకి హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు పెట్టి పంపించాలి అన్నట్టుగా అనిపించింది నాకే, అందుకనేసి ఇంకా పంపిస్తున్నాను. దాని తర్వాత ఏమంటే ఇక్కడ మమ్మీ భలే బాధపడిపోతా ఉంది పాపం, మీరే గుర్తుకొస్తూ ఉంటారు, పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు అనేసి. మమ్మీ డాడీ చూసారు ఇక్కడ మ్యాచింగ్ వేసుకొని ఉన్నారు. మమ్మీ ఏమంటే తొందరగా పెట్టుకోదు మనసులో, బయట వచ్చేస్తాయి, ఏడుపు వచ్చేస్తుంది. డాడీ ఏమంటే మనసులోనే పెట్టేసుకొని ఉంటారు, కామ్ అయిపోతారు, చిన్నదిగా అయిపోతుంది ఫేస్, సేమ్ నా టైప్ అనమాట కొద్దిగా. నేనైనా అప్పుడప్పుడు కంట్రోల్ తప్పిపోయి ఏడ్ చేస్తాను, కానీ చాలా గట్టిగా ఉంటాను, అప్పటికి స్ట్రాంగ్గా లోపలే పెట్టుకుంటాను, బయటపడను మోస్ట్లీ. ఒక్కొక్కసారి తట్టుకోలేక వచ్చేస్తుంది అనమాట.
ఇంకా మేము ఇంటి దగ్గర నుండి 6కి అలా బయలుదేరుతున్నాము. 9కి ఫ్లైట్ అనమాట. 9:30కి ఫ్లైట్. మేము ఇక 7:30కి అలా వెళ్ళిపోతాము. సో, అక్కడ రీచ్ అయిపోతాము. డ్యాడీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అన్నట్టుగా ఇక 6కి అలా స్టార్ట్ అయిపోయాము. నాకు అనిపిస్తూ ఉంటుంది పాపం మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఒకటే ఉంటారు పాపం. ఇక్కడే ఉండొచ్చు, అడిగితేనేమో ఉండలేరు, వెళ్ళిపోవాలమ్మా అక్కడ హౌస్ ఉంది కదా అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు. సర్లే సర్లే అక్కడ ఉన్నీళ్ళే కొన్ని రోజులు, మళ్ళీ వస్తారు వెళ్తూ ఉంటారు, మనం కూడా వెళ్ళి వస్తూ అట్లా ఉందాంలే అలా అనిపించింది. ఇంకా ఈ కార్ ఏమంటే యాపీ కోసమే మేము కొంచెం పెద్ద కార్ తీసుకోవాలి అనుకుంటున్నాము. చూసారు అందరం సరిపోతాము, యాపీ ఒకటి ఎక్స్ట్రా అయిపోతూ ఉంది. ఆ మధ్యలో కూర్చొనేది చైర్స్ మధ్యలో ఇప్పుడు అక్కడ పట్టట్లేదు అనమాట సీట్. ఇంకా నా పైన కూర్చుంటుంది, నేనేమో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఇలాంటప్పుడు అంతా అనిపిస్తూ ఉంటుంది పెద్ద కార్ తీసుకోవాలి అనేసి మాకు. ఇంకా ఇలా ఫ్లైట్స్లో వెళ్ళిపోవడం జర్నీ ఈజీగా ఉంటుంది. మమ్మీ డాడీ వాళ్ళకి తొందరగా కూడా వెళ్ళిపోతారు. లేకపోతే ఒక ఈవినింగ్ ఎక్కారంటే రేపు మార్నింగ్ దిగడము, ట్రైన్స్లో అయితే బస్సెస్లో అయితే అట్లా జరుగుతుంది. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్స్కి ఏమంటే ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడంలోనే 1.5 అవర్, ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేము 1 అవర్లో 1.5 అవర్లో వెళ్ళిపోతున్నాము. అది ఏమంటారు మంచి టైం ఉంటుంది కదా, 11కి 2కి అట్లా డే టైంలో వెళ్ళాలంటే ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత ట్రాఫిక్, దాంట్లోనే 2 అవర్స్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అట్లా ఉంటుంది. అదొక్కటి లేకపోతే బాగుండే, అంత హ్యాపీగా ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈసారి ఏమంటే సుదర్శన్ ఏమన్నా అంటే ఎప్పుడేమంటే సుదర్శన్ పార్కింగ్కి ఎక్కడో దూరంగా పెట్టేసి పాపం నడుచుకుంటూ వస్తాడు. ఒక్కొక్కసారి ఏమంటే సరే బుజ్జు మీరు చూసుకొని నేను కార్ దగ్గరే ఉంటాను అట్లా అనేస్తూ ఉంటాడు. అలా కాదనేసి ఈసారి వ్యాలెట్ పార్కింగ్ పెట్టుకుందాము అనేసి అనుకున్నాం. సుదర్శన్ ఇంకా వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేస్తాను బుజ్జి, ఈసారి నేను లగేజ్ అంతా దింపించేసుకుందాము అనేసి ఇంకా లగేజ్ అంతా తీసి పెట్టేసుకుంటున్నాము. ఏమంటే లాస్ట్ బిఫోర్ టైమే మాకు తెలిసింది వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది అనేసి. సో ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాం, ఆ నెక్స్ట్ టైం మర్చిపోయాము. సో ఈసారి ఏమంటే గుర్తుగా ఉందన్నమాట. ఇంకా ఇంతలో లగేజ్ తీసుకొని మీరు వెళ్తున్న బుజ్జు నేను ఇచ్చేసి వస్తాను కార్ అని చెప్పాడనమాట వాళ్ళకి. అది ఎక్కడుందో కరెక్ట్గా తెలియదు. సో అందుకని అది తెలుసుకొని ఇచ్చేసి వస్తా అని చెప్పేసి వెళ్ళున్నాడు. ఇంకా మేము వెళ్తా ఉన్నాము. అబ్బా ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉండింది. బెంగళూరు డేస్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. మంచిగా చల్లగా ఉండడము, వర్షాలు స్టార్ట్ అయిపోవడము, ఎండగా కొంతసేపు ఎండ ఉందంటే ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ కల్లా వర్షం పడిపోతుంది. అది బెంగళూరు అంటే. సో అలాంటి డేస్ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ మాకు. సమ్మర్ అంతా పోయింది, భలే హ్యాపీగా ఉండింది నాకైతే. ఇంకా డాడీ అయితే ఇక్కడ అసలు ఈసారి ఎందుకో అమ్మ చాలా రోజులుగా ఉన్నాను కదా నీ దగ్గర, వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు, బలవంతంగా వెళ్తున్నానమ్మా, నువ్వు బాగా చూసుకున్నావమ్మా మమ్మల్ని, థ్యాంక్స్ అమ్మా అది ఇది అని చెప్పుకుంటా స్టార్ట్ అయ్యారు ఇక్కడ నా పక్కన వస్తూ. అదంతా ఏం లేదు డాడీ నేను మళ్ళీ వస్తానులేండి మీ దగ్గరికి అనేసి అని చెప్తా ఉన్నాను. ఇంకా డాడీ మమ్మీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేను చెప్పాను మమ్మీ ఇడ్లీ ప్యాక్ చేసేస్తాను, మీరు ఫ్లైట్లో తినొచ్చు, లేదా ఇమిగ్రేషన్ టైం అయిపోతుంది కదా దాని తర్వాత మీరు తినొచ్చు అక్కడ అంటే వద్దన్నారు. సరే ఫ్లాస్క్లో కాఫీ కూడా అడిగారు ఫస్ట్, మళ్ళీ మార్నింగ్ లేసరికి ఫ్లాస్క్లో కాఫీ కూడా వద్దమ్మా, ఏం వద్దు, నువ్వేమి రిస్క్ పెట్టుకోవద్దు, రెడీ అయిపో బయలుదేరేద్దాము అనేసి అన్నారు. ఇంకా సుదర్శన్ ఏమంటే మీకు ఆకలి వేస్తుంది అంకుల్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినండి, ఇడ్లీ చాలా బాగుంది తినండి, మీరు తినకుండా ఉండలేరు అని చెప్పేసి బలవంతంగా ఇక్కడ ఇంకా ఇడ్లీ వడ ఆర్డర్ చేస్తున్నాడు. మమ్మీ అయితే ఇలాంటి టైంలో అస్సలు తినద్దు, ఏమంటే కొంచెం టెన్షన్గా బాధగా అలా ఉంటుంది మమ్మీకి, ఏమి తినబుద్ధి కాదు, ఏమి తాగదు, ఎప్పటి నుండో అంతే. సో అలా నాకు వద్దంటానే ఉండింది. ఇంకా డాడీ కోసం ఏమంటే ఇడ్లీ వడ తెప్పించడానికి వెళ్ళాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇంకా చాలా కాస్ట్లీ ఉంటుంది తెలిసిందే కదా, అదేమంటే అంత కాస్ట్లీ ఎందుకమ్మా ఇప్పుడు వద్దమ్మా అంటానే ఉన్నారు డాడీ, అయినా సుదర్శన్ ఒప్పుకోలేదన్నమాట. ఎంత పడిందంటే ఒక 2 ఇడ్లీస్ ఒక వడ వచ్చి 300 రూపీస్ పడింది. సో ఇంకా అది ఆర్డర్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ జస్ట్ ఇది టెర్మినల్ 1 అనమాట. టెర్మినల్ 2 కొత్తగా కట్టున్నారు, అది బాగా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటుంది, భలే ఉంటుంది, మీకు ఎప్పుడో చూపించినట్టున్నాను అది కూడా. ఇది ఇప్పుడు మాత్రం టెర్మినల్ 1లో వచ్చిందనమాట. సో డాడీకి బ్రేక్ఫాస్ట్ చూడగానే ఏమో ఇంత పెద్ద ఇడ్లీలో నేను తినలేనమ్మా నువ్వు తిందురా అని స్టార్ట్ చేశారు. సుదర్శన్ అక్కడ రెడీ హ్యాపీని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, అక్కడ సైడ్ ఎక్కడో షాపింగ్ చేపిస్తాను రండ్రా మీరు అనేసి. ఇక్కడ డాడీ వచ్చేసి మమ్మీని చాలా బలవంతం పెట్టారు, అయినా మమ్మీ తినలేదు. ఇంకా నన్ను అడిగారు నువ్వైనా తినమ్మా అంటే ఇంకా డాడీ అంతసేపు బలవంతం పెడతాను, సరే డాడీ తింటాను అనేసి డాడీ కోసం ఇంకా హాఫ్ వడ తిన్నాను. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మంచిగా ఉంది క్వాలిటీ అంతా. అయిపోయింది తినేసారు, ఇంకా టైం అయిపోతుంది రండి అంకుల్ అని చెప్పేసి ఇంకా సుదర్శన్ బయలుదేరిపిచ్చేస్తున్నాడు. రెడీ అయిపోయి ఏమైనా డోనట్స్ కొనుక్కొచ్చుకున్నారు.
ఇంకా సుదర్శన్తో డాడీ ఏదో చెప్తున్నారు, నాకు నువ్వు కొడుకులాగా బాబు, అల్లుడు కాదు. సో ఇట్లాంటివి ఏదేదో చెప్తానే ఉన్నారు. ఇంకా అక్కడ మమ్మీ అయితే పాపం భలే బాధపడతా ఉంది మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి. మా డాడీ ఎప్పుడు ఇట్లా చెప్తానే ఉంటారు కానీ మమ్మీ ఎప్పుడు గమ్ముగా ఉంటుంది. సరే వెళ్ళొస్తానమ్మా అంటూ ఉంటారు. ఫస్ట్ టైం ఏమంటే, మమ్మల్ని నువ్వు చాలా బాగా చూసుకున్నావమ్మా, నన్ను అయితే ఇంకా బాగా చూసుకున్నావమ్మా, థ్యాంక్స్ అమ్మా అనేసి అనింది. నాకైతే దానికైతే ఏడుపు వచ్చేసింది. అంటే డాడీ మామూలుగానే అంటుంటారు కదా, నాకు అంత అనిపించలేదు. కానీ మమ్మీ అనేసరికి భలే బాధ వేసింది. ఇంకా ఒకటి మాత్రం చాలా హ్యాపీ, మమ్మీకి బాగా చేపిచ్చేసి పంపిస్తున్నాం. అదైతే ఎంత హ్యాపీగా ఉంది. ఇంకా మమ్మీ హ్యాపీగా ఉంటుంది. చూడు ఎంత బాగా నడుస్తుందో దేవుడి దయ వల్ల అనిపించింది నాకు మాత్రము. నాకంటే సుదర్శన్ ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పోయిలే బుజ్జు, అమ్మని చూడలేకపోతా ఉన్నాం. మనం ఆ వాయనాడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అసలు మరీ హారిబుల్గా ఉండింది పాపం, ఎలా ఉండిందో ఏంటో అనిపిస్తూ ఉండింది. ఇప్పుడు హ్యాపీగా అయిపోయింది అనేసి అంటా ఉన్నాడు. ఇక డాడీ అయితే టెడ్డీ గురించి పొగుడుతూ ఉన్నారు. మంచిగా చెప్తా ఉన్నారు, భలే పిల్లలమ్మా, మీరు పిల్లల్ని మంచిగా పెంచుతున్నారు, ఇట్లా పెంచండి అనేసి ఇంకా ఏదేదో చెప్పారు. ఇంకా చెప్పాలంటే, అంటే మనకు తెలుసు మన పిల్లలు ఎలా ఉంటారో, కానీ డాడీ మమ్మీ లాంటి వాళ్ళు ఇంకెవరైనా అయితే అలా చెప్తా ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉంటుంది కదా. నిజంగా టెడ్డీ హ్యాపీ వాళ్ళ గురించి ఎంత మంచిగా చెప్పేసి వెళ్తూ ఉన్నారు. భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడు అదే అనుకుంటాను, టెడ్డీ హ్యాపీ వాళ్ళని వేరే వాళ్ళు వేలు వెత్తు చూపించకూడదు, ఒక్క మాట అనకూడదు అనేసి ఫీల్ అవుతూ ఉంటాను. అలా ఉండకుండా అలా మెయింటైన్ చేసుకుంటా రావాలి పిల్లల్ని అనేసి అనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, హ్యాపీని అంతగా నేను పెంచలేదు, కానీ టెడ్డీని మాత్రం ఫస్ట్ నేనే, అంటే ఫస్ట్ కూతురు కాబట్టి, ఫస్ట్ బేబీ కాబట్టి నేనే మంచిగా పెంచుకున్నాను. ఎవరి చేతికి ఇవ్వలేదు, నా దగ్గరే పెట్టుకున్నాను. వాడి కోసం చాలా సాక్రిఫైసెస్ చేశాను, చాలా జరిగింది. ఇంకా హ్యాపీ టైం కల్లా నాకు యూట్యూబ్ స్టార్ట్ అయిపోయేసరికి నేను హ్యాపీని అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు నేను టెడ్డీ అంతా. కానీ టెడ్డీని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటుంది హ్యాపీ. ఇంకోటి చాలాసార్లు చెప్పాను మీకు, ఇద్దరిని అంటే పిల్లల్ని అదే పనికి కూర్చోపెట్టి నేర్పించిన అవసరం లేదు. పేరెంట్స్ని చూసి ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి వస్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. సో జాగ్రత్తగా మనం మంచిగా ఉంటే పిల్లలకి మంచి హ్యాబిట్స్ వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నేను మా మమ్మీ మా డాడీకి పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. మా మమ్మీ మా డాడీ వాళ్ళు నన్ను అంత మంచిగా పెంచారు కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ప్రజెంట్ ఏమంటారు ఇలాంటి పొజిషన్లో ఉన్నాను అనిపిస్తుంది నాకు. అంతే కదా, వేరే రిలీజియన్కి వచ్చి కూడా నేను మంచిగా ఉన్నాను, అందరూ కలిసిపోయి మంచిగా హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే, వాళ్ళని హ్యాపీగా పెడుతున్నానంటే చాలా ఉండాలి, వాటి గురించి తెలిసి ఉండాలి. అట్లాంటివన్నీ అది మమ్మీ డాడీ దగ్గర నుండే వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి నేను సుదర్శన్ దగ్గరకు వచ్చి చాలా నేర్చుకున్నాను. 50% మమ్మీ దగ్గర, డాడీ మమ్మీ దగ్గర నేర్చుకుంది, 50% మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను నేను ఆంటీ వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. ఒక ఇంటికి వచ్చి వాళ్ళతో మంచిగా ఉంటున్నాము అంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనం మంచిగా ఉండగలుగుతాము, అది మాత్రం మర్చిపోకూడదు. సో ఇక్కడ డాడీ వెళ్తున్నారు. ఇంకా ఫాదర్స్ డే రోజు ఈ వ్లాగ్ పెడుతున్నాను. ఎంత బాధగా ఉండిందో నాకైతే, చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంది, కంట్రోల్ చేసుకొని పెడతా ఉన్నాను. అరే ఫాదర్స్ డే రోజు పెడుతున్నానే అనిపించింది నాకు ఈ వ్లాగ్. అది ఇంకా మండే పెట్టాల్సిన వ్లాగ్ నేను కావాలనేసి మళ్ళీ ఫాదర్స్ డే రోజు పెట్టేద్దాము అన్నట్టుగా అనిపించి అప్పటికప్పుడు ఎడిట్ చేసుకొని రికార్డ్ చేసుకొని పెడుతున్నాను. ఇంకా సుదర్శన్ ఏమంటే, కాఫీ తాగేసి వెళ్దాం బుజ్జు అనేసి అన్నాడు. ఎర్లీగా వచ్చేస్తాం కదా, ఆరాటంగా ఉండింది పాపం సుదర్శన్కి. సరే బాబా కాఫీ తాగుదాము అనేసి అన్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు డోనట్స్ తినడానికి రెడీగా ఉన్నారు. ఇంకా నాకైతే ఏడుపు ఆపుకోలేకపోయాను, వచ్చేస్తూ ఉండింది. మా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో. మా సుదర్శన్ అయితే ది బెస్ట్ ఫాదర్ అనొచ్చు. మీ అందరికి తెలిసిందే, నేను మళ్ళీ ఏమి సపరేట్గా అదే పనిగా పొగడిన అవసరం లేదు మా సుదర్శన్ని. ఇంకా నాకు నిజంగా చెప్తున్నాను, సుదర్శన్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఎంత లక్కీ కదా అనేసి నాకే అనిపిస్తుంది. కానీ నేనే ఎప్పుడు చెప్పుకోను, మనసులో చెప్పుకుంటూ ఉంటాను. నిజంగా సుదర్శన్ అంత మంచి ఫాదర్ దొరకడం టెడ్డీ హ్యాపీ వాళ్ళు చాలా అంటే చాలా లక్కీ. టెడ్డీ హ్యాపీ వాళ్ళకంటే నేను ఇంకా లక్కీ. నాకు కూడా సుదర్శన్ ఏమంటే వైఫ్ పక్కన పెడితే ఒక డాటర్ లాగే చూసుకుంటాడు ఎక్కువగా. నాకు అదే అనిపిస్తుంది, చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారి నన్ను. నాకు చాలా చాలా ఏమంటారు అవన్నీ నేను ఎక్స్ప్రెస్ చేసుకోను, ఎప్పుడు ఎక్కువగా లోపలే పెట్టుకొని ఉంటాను. ఒక్కొక్కసారి ఇట్లాంటప్పుడు మాటలు వచ్చేస్తూ ఉంటాయి. నన్ను చాలా అర్థం చేసుకుంటాడు. సార్ సుదర్శన్ ఒక్కడే అర్థం చేసుకుంటాడా అంటే అలా కాదు, నా ఫ్యామిలీ అంతా అర్థం చేసుకుంటారు. ఆంటీ, అంకుల్ ఉన్నప్పుడు అంకుల్, కుమార్, సునీల్, మోహన, శిరీష, ఇప్పుడు కొత్తది కదా శిరీష, అయినా శిరీష, లక్ష్మి, అందరు నన్ను అర్థం చేసుకుంటారు. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. చాలా చాలా లక్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు.
ఆంటీ వాళ్ళైతే చాలా రావాలని ట్రై చేశారు. అంటే డాడీ వాళ్ళు వెళ్ళక ముందు వచ్చి డాడీ మమ్మీని చూసేసి వెళ్ళాలి అనేసి అనుకున్నారు. మన హౌస్ ఇప్పుడు బాగుండదు రెడ్డా, ఇంటికాడికి వెళ్తానే కొన్ని రోజులు అసలు ఏదోగా ఉంటుంది. పెద్దది నాన్న, మరి పెద్దది కాదంటావు. తిరుపతిలో హౌస్ చూడు. చిన్న హౌస్ లో చాలా మంది ఉండొచ్చు టెడ్డా, పెద్ద హౌస్ లో కొద్దిగా మంది ఉంటే బోరింగ్ గా ఉంటుంది. కొందరు బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అట్లే ఉంటారు కదా పెద్ద పెద్ద హౌసెస్ లో. ఇంకా ఆంటీ వాళ్ళు బయలుదేరదాము, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాము బెంగళూరుకి అనేసి అనుకున్నప్పటికి ఆంటీ ఏమంటే మామిడికాయ తోట ఉంది కదా, సో ఆ ముందు రోజు తోటకెళ్ళి ఉన్నారు. మామిడికాయ అన్నీ కోసుకొని వస్తానమ్మా ఆశ, డాడీ వాళ్ళ కోసం తీసుకెళ్తారు అన్నీ చెప్పారనమాట. కోసుకొని వచ్చున్నారు, అంతే సర్దుకొని నీట్గా ఉన్నారు. కానీ ఆ రోజు ఏమైందో ఏమో తెలియదు, ఆంటీకి కాలు ఇంత లావుగా ఊదిపోయింది. ఐ మీన్ స్వెల్లింగ్ వచ్చేసింది అంత బాగా. ఇంకా చాలా పెయిన్ అనిపించేసి ఇంకా ఆంటీ పాపం రాలేకపోయారు. ఇంకా ఆంటీ రాలేదనేసి ఇంకా కుమార్, మోహన, వీళ్ళు, శిరీష వీళ్ళు ఎవరు కూడా రాలేదనమాట. ఇంకా ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. ఇంకా డాడీ ఉండేసి మీరు హైదరాబాద్కి రండమ్మా, ఎన్నిసార్లు పిలుస్తున్నాను, ఒకసారైనా రండమ్మా అనేసి చెప్పేసి ఇంకా ఫోన్లో పెట్టేశారనమాట. అలా ఆంటీ వాళ్ళు రాలేకపోయారు. ఇంట్లోకి రాగానే ఎంత ఉందో, ఈ బెడ్రూమ్లో మమ్మీ డాడీ ఉంటారు కదా, అదే చూసుకొని వెళ్తా ఉంది టెడ్డీ అక్కడ. ఇంట్లోకి రాగానే చాలా డల్గా, ఏం బాగాలేదనమాట, ఏదో ఫీల్గా ఉండింది. వాళ్ళ ప్లేస్ టెడ్డా, మమ్మీ ప్లేస్ టెడ్డా, ఇది పెట్టే మన బయట అనుకున్నాను అనమాట. మమ్మీ డాడీ ప్లేస్లో నేను సుదర్శన్ కూర్చొని ఉండాలి కొంతసేపు అయినా అట్లా అనేసి అనిపించింది. ఇంకా మమ్మీ ఉంటే ఇక్కడ బట్టలు ఆడేసి ఉంటాను కదా, అవన్నీ తీసి ఇలా మడత పెట్టేసి ఇలా చైర్లో పెట్టేసి ఉంటుంది, నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. తర్వాత నేను సర్దుకుంటాను. ఇంకా ఇప్పటి నుండి మమ్మీ ఏం చేయదు కదా, నేనే చేసుకోవాలి, అని బట్టలు తీసుకొని మడత పెట్టుకోవాలి అనేసి అనుకుంటూ ఇంకా ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే ఇంటికి వచ్చినాక వీళ్ళకి మ్యాగీ కావాలి అనేసి స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాగీ అనమాట. ఈపీ కావాలంటే ఒకరికి, అదేదో కొరియన్ నూడిల్స్ తెచ్చుకుంది, అది కావాలంటే టెడ్డీకి స్పైసీది, ఇంకా నాకు సుదర్శన్కి ఆ గార్లిక్ది కావాలనేసి అది. సో నలుగురికి 4 టైప్ చేసుకొని తినేసాము. ఇంకా లంచ్ ఏమంటే నేను బ్రింజాల్ కర్రీ, మమ్మీ తినకూడదని ఇన్ని రోజులు బ్రింజాల్ చేయలేదు, సో ఇంకా బ్రింజాల్ ఉందనేసి వంకాయ, కరవాళ్ళు ఉంది కదా, సో కరవాళ్ళు వేసి ఆ కర్రీ చేశాను. ఇంకా అన్నం పెట్టేసుకున్నాము. ఇంకా లంచ్ అలా తినేసాము. యాక్చువల్గా మమ్మీకి కర్రీ భలే ఇష్టం, కానీ వంకాయ తినట్లేదు అనమాట, ఇంకా స్టార్ట్ చేయలేదు వంకాయ తినడము, అందుకనేసి ఇంకా నేను చేయలేదు. ఇంకా నేను ఎప్పుడు చేయలేదు, ఒకసారి ఏమో చేశాను, సెకండ్ టైం ఇది చేయడం చాలా బాగా వచ్చింది. ఇంకా కీరా అలవాటు అయిపోయింది సుదర్శన్కి, సో కీరా కట్ చేసి ఇచ్చాను. డాడీ దగ్గర ఉండే హ్యాబిట్ వచ్చేసింది మాకు, మంచి హ్యాబిట్. ఇంకా హ్యాపీకి అయితే ఆల్రెడీ ఉందిలేండి. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఆ రోజు అర్లీగా లేసారు కదా, సో అందుకనేసి ఇంకా పడుకునేసారు వాళ్ళిద్దరు. ఆ రోజు స్కూల్కి డుమ్మా అనమాట, ఇంకా ఆ రోజు పడుకునేసారు. తర్వాత సుదర్శన్ అయితే వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా నాకైతే చాలా చాలా ఏమంటారు, చాలా ఏదో లేదే, డల్గా ఉండింది, చాలా టైం ఉంది, ఏందో టైం అవ్వట్లేదు అట్లా అనిపిస్తూనే ఉండింది. ఏమంటే డాడీ మమ్మీ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయడము, డాడీ కాఫీ పెట్టడము, సో అట్లా చేస్తూ ఉండేదాన్ని. కాఫీ టైం అనమాట. ఇంకా నాకు సుదర్శన్కి టీ పెట్టుకుందాం అనుకున్నాను. ఉస్మానియా బిస్కెట్స్ ఇవి, సో డాడీ హైదరాబాద్ నుంచి తెచ్చారు కదా, అదొక ప్యాకెట్ ఒకటే మిగిలింది, ఇంకా ఇది ఒకటి ఉంది అనేసి పెట్టుకొని తింటా ఉన్నాము. సుదర్శన్కి నాకు కాఫీ చేసుకుని వచ్చేసాను ఆ రోజు. ఇంకా యాపీ కోసం ఏమంటే లంచ్ బాక్స్ యాపీకి కూడా టెడ్డీ లాంటివి తీసుకుందాం అనేసి ఒక చిన్న సైజ్ది ఆర్డర్ చేస్తున్నాడు. భలే ఉంది, అది కూడా ఆరెంజ్ కలర్ది. దీనిది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి, క్వాలిటీ చాలా బాగుంది. కానీ యాపీకి మాత్రము పొద్దున్న చూపించాను కదా, అదే హెలో కిట్టీది అనమాట, అదే కావాలని స్టార్ట్ చేసింది. కానీ బుక్స్ వచ్చిన తర్వాత బ్యాగ్లో పట్టదని కాదు, సో ఇట్లా అయితే బాగుంటుందని ఇది ఆర్డర్ చేసాము. తర్వాత టెడ్డీకి యాపీకి ఇద్దరికి ట్యూషన్ స్టార్ట్ అయిపోయి, సో ట్యూషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేసుకొని ఇంకా పడుకున్నాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. సో పేరెంట్స్ ఏమంటే మనం వాళ్ళని చూసుకోగలుగుతున్నాం అంటే మాత్రము తప్పకుండా వదలకుండా చూసుకోండి. మళ్ళీ మనకి అలాంటి టైం రాదు, చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఉన్నప్పుడే అన్నీ చేసుకొని అంత హ్యాపీగా ఉండండి, ఇంకా హ్యాపీగా పెట్టండి. ఇంకా మా మామయ్యని అయితే నేను అస్సలు మర్చిపోలేను, నా సెకండ్ ఫాదర్ అనమాట మా మామయ్య. ఇంకా మా మామయ్య లేకపోతే నేను ఇలా ఉండుంటాను, ఇప్పుడు అసలు ఉండుంటాను. సో హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.